ఉగ్రదాడితో భారత్ పాక్ కు వరుస షాక్లిచ్చింది. దేశంలో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాక్ పౌరులు దేశంలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో పాకిస్తాన్ మరో కుట్రకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అనుమానితులను నేపాల్ ద్వారా భారత్ కు పంపాలని దాయాది దేశం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు వెంటనే భారత్ నేపాల్ సరిహద్దుల్లో నిఘాను పెంచారు. అలాగే అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టడం ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతాలు అన్నింటిలో హై అలర్ట్ విధించారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న అడవుల్లో కూంబిం ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. నేపాల్ నుంచి వచ్చే ప్రతి పౌరుడిని కూడా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పిఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో నేల కూల్చేశారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ లో అగ్నివీరులు కీలక పాత్ర పోషించారు. సైన్యంలో కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో పనిచేసిన వీళ్లు శత్రు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో గగనతల రక్షణ వ్యవస్థ యూనిట్ లో దాదాపు 150 నుంచి 200 మంది చొప్పున మొత్తం 3000 మంది అగ్నివీరులు ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారని సదరు వర్గాలు తెలిపాయి. వీళ్ళందరూ కూడా సరిహద్దుల్లో పలు కీలకమైన సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లో విధులు నిర్వహించారు. ఉద్రిక్తతల సమయంలో సాధారణ సైనికుల్లాగే ముందుండి పోరాడారు అగ్నివీరులు. పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్, డ్రోన్లను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ సమర్థంగా విధులు నిర్వహించారు. గన్నర్లు, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు, క్షిపణుల గన్స్ అమర్చినటువంటి భారీ వాహనాలకు డ్రైవర్లుగా కూడా అగ్నివీరులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయని సదరు వర్గాలు తెలిపాయి. ఇంత పోరాట పటిమ చూపించిన సైనికుల ముందు పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన వక్ర బుద్ధిని మార్చుకోకుండా ఇలానే దొంగ దెబ్బ తీసే పనులు చేస్తే మాత్రం పాకిస్తాన్ అంతం చూస్తారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ కు వరుస షాక్లిచ్చింది. దేశంలో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాక్ పౌరులు దేశంలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో పాకిస్తాన్ మరో కుట్రకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అనుమానితులను నేపాల్ ద్వారా భారత్ కు పంపాలని దాయాది దేశం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు వెంటనే భారత్ నేపాల్ సరిహద్దుల్లో నిఘాను పెంచారు. అలాగే అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టడం ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతాలు అన్నింటిలో హై అలర్ట్ విధించారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న అడవుల్లో కూంబిం ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. నేపాల్ నుంచి వచ్చే ప్రతి పౌరుడిని కూడా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పిఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో నేల కూల్చేశారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ లో అగ్నివీరులు కీలక పాత్ర పోషించారు. సైన్యంలో కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో పనిచేసిన వీళ్లు శత్రు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో గగనతల రక్షణ వ్యవస్థ యూనిట్ లో దాదాపు 150 నుంచి 200 మంది చొప్పున మొత్తం 3000 మంది అగ్నివీరులు ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారని సదరు వర్గాలు తెలిపాయి. వీళ్ళందరూ కూడా సరిహద్దుల్లో పలు కీలకమైన సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లో విధులు నిర్వహించారు. ఉద్రిక్తతల సమయంలో సాధారణ సైనికుల్లాగే ముందుండి పోరాడారు అగ్నివీరులు. పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్, డ్రోన్లను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ సమర్థంగా విధులు నిర్వహించారు. గన్నర్లు, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు, క్షిపణుల గన్స్ అమర్చినటువంటి భారీ వాహనాలకు డ్రైవర్లుగా కూడా అగ్నివీరులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయని సదరు వర్గాలు తెలిపాయి. ఇంత పోరాట పటిమ చూపించిన సైనికుల ముందు పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన వక్ర బుద్ధిని మార్చుకోకుండా ఇలానే దొంగ దెబ్బ తీసే పనులు చేస్తే మాత్రం పాకిస్తాన్ అంతం చూస్తారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.